మన ప్రార్థన కూడిక మనము ప్రారంభించుకుందాం. ఈ జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున మొదటిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన సహోదరులు డేవిడ్ పాల్ గాంధీ గారు గత వారం చక్కని సందేశం బైబిల్ స్టడీ తీసుకున్నారు. అందరికీ ప్రయోజనకరంగా మరి దేవుని వాక్యము అనుభవించారు. మరి ఈ దినం రెండవ వారంగా మనం చేరి వచ్చిన ఈ దినం కూడా దేవుని దాసులు మరి మాట్లాడుతూ ఉంటుండగా దేవుని ఆత్మచేత నింపబడిన మాటలు మనము అందరం కూడా విందాం. దేవుని దాసులు మరి డేవిడ్ పాల్ గాంధీ గారు మనకి ఇప్పుడు దేవుని యొక్క వర్తమానము అందిస్తారు. వందనాలు. వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నారా? బాగున్నా అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సెల్వరాజు గారు. మంచిది. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ విధంగా చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మనం ఒక సిరీస్ ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే, మనం న్యూ టెస్టిమెంట్ లాస్ట్ సెషన్ గాస్పెల్ స్టేజ్ 10th స్టేజ్ అని మనం నోట్ చేసుకున్నాం. పాత 9 భాగాలు హిస్టరీ, న్యూ టెస్టిమెంట్ 3 పార్ట్స్, మొత్తం 12 పార్ట్స్. 12 అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. 10 నెంబర్ 10 ఇక్కడ గాస్పెల్ స్టేజ్, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం మొదలుకొని ఆయన యొక్క ఆరోహణం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత వారం అంతా మరి ఆరంభాలు, ముగింపులు, ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, ఆయన జననం యొక్క బర్త్ సర్టిఫికెట్, ఆయన యొక్క డెత్ సర్టిఫికెట్, హిస్టారికల్గా ఆయన సీజర్ చక్రవర్తి కాలంలో ఏ విధంగా వచ్చాడు, అనేక అంశాలు మనం చూసాం. ఈ సమయం ముందు మరి గాస్పెల్ స్టేజ్ నుంచి మనం యాక్ట్స్లోకి వెళ్తాం. హాఫ్ పార్ట్ మనం గాస్పెల్ స్టేజ్ గురించి మనం క్లుప్తంగా వినబోతున్నాం. సువార్తలు చాలా ప్రత్యేకమైన, ఎవరైనా బైబిల్లో 66 పుస్తకాల్లో ఎక్కువగా చదవలసినవి గాస్పెల్సే. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆయన జీవితం మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన గురించి మనం ఎంతగా వినే కొద్దీ, ఆయన గురించిన సంగతులు మనం ఎంతగా తెలుసుకుంటే మనం అంతగా ఆత్మీయంగా మనం ప్రభు స్వరూపంలోకి మారుతాం. గాస్పెల్ స్టేజ్ ఈ యొక్క గొప్ప అంశాలు 89 అధ్యాయాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ 89 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క మొదటి 30 years గురించి 4 chapters మాత్రమే చెప్పబడ్డాయి. 4 chapters, అవి మాథ్యూ 1 and 2, లూక్ 1. ఈ 4 అధ్యాయాలు యేసు ప్రభు యొక్క 30 years లైఫ్ తెలియజేస్తుంది. ఆయన బెత్లెహేంలో జన్మించింది మొదలుకొని నజరేతులో పెరిగి తల్లిదండ్రులకు లోపడుచు వయసునందు జ్ఞానమందు వర్ధిల్లుచు యోర్దాను మధ్యలో బాప్తిస్మం పొంది ఆయన సేవకు వెళ్ళే ఆ టైం అంతా 30 years, ఓన్లీ 4 chapters. 89 chaptersలో 4 chapters 30 years. మరి 85 chapters ఆయన 3.5 years మినిస్ట్రీ. ఆ 3.5 years మినిస్ట్రీలో యేసు ప్రభు యొక్క ఆఖరి వారం చాలా ప్రత్యేకమైనది. లాస్ట్ వీక్, ఫైనల్ వీక్, అది ఆయన గాడిద పిల్లనికి యెరూషలేము ఎంటర్ అయ్యే మొదలుకొని ఆయన చనిపోయి తిరిగి లేచే ఆ పీరియడ్ అంతా ఫైనల్ వీక్ 26 chapters రాయబడింది. మరి రిపీట్ చేస్తాను. 89 chaptersలో 30 years గురించి 4 chapters, 85 chapters 3.5 years మినిస్ట్రీ, 85 chaptersలో లాస్ట్ వీక్ గురించి 26 chapters చెప్పబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే యోహాను సువార్త 12 అధ్యాయం నుంచి చివరి వరకు ఫైనల్ వీక్గా మనం హాఫ్ పార్ట్, యేసు ప్రభు యొక్క హాఫ్ పార్ట్, ఆ యొక్క మినిస్ట్రీలో లాస్ట్ ఫైనల్ వీక్ యోహాను సువార్తలో ఉన్న హాఫ్ పార్ట్ ప్రభు యొక్క క్రాస్ గురించి, ఆయన మరణం గురించి. ఎందుకు అంత ఇంపార్టెంట్? ఒకటి మాత్రం వాస్తవం, we born to live, he born to die. మనం బ్రతకటానికి పుట్టాం,
మన యొక్క ఆశ ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. వీ వాంట్ టు లివ్, బట్ హీ వాంట్ టు డై. అందుకే నలుగురు సువార్తికులు యేసు ప్రభు యొక్క క్రాస్ గురించి నలుగురు తెలియజేశారు. ఆయన భర్త గురించి ఇద్దరే, ఆయన క్రాస్ అండ్ రిజరెక్షన్ గురించి నలుగురు తెలియజేశారు. అందుకే క్రిస్టమస్ కంటే ఈస్టర్ చాలా ప్రాముఖ్యమైనది. క్రిస్టమస్ కంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆ పండగలు చేయమని కాదు, కానీ యేసు ప్రభు యొక్క మరణం ప్రాధాన్యత మనం చూడాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, ఈ రెండు చాలా కీలకమైనవి. ఆయన మరణ పునరుద్ధానాల గ్రౌండ్ మీదే అన్యజనులకు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేకపోతే అన్యజనులకు రక్షణ లేదు. అది కేవలం ఇశ్రాయేలు ప్రజల వరకే ఉండాల్సి ఉండేది. కానీ దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేవాలని జగత్తు పునాది వేయబడక మునిపే రాయబడింది. ఈనాడు చాలా డినామినేషన్స్ ప్రభు యేసుక్రీస్తు జీవితంతో ఎందుకు గందరగోళ పడుతున్నారంటే, ఏదైనా మన కోసమే అనుకుంటున్నారు. కాదు కాదు, 4 సువార్తలు ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిచర్య పర్టికులర్గా ఇశ్రాయేలు ప్రజల కొరకు చేశాడు. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. చక్కగా 4 గాస్పెల్ స్టడీ చేయండి. ఆయన అద్భుతాలు చేసింది వారికే, ఆయన సూచక్రియలు చేసింది వారికే, ఆయన మహత్కార్యాలు చేసింది వారికే, ఆయన బోధించమని చెప్పింది వారికే. అసలు మత్తయి సువార్త 15 అధ్యాయంలో నేను నశించిన ఇజ్రాయేల్ ఎద్దుకే వచ్చానని చెప్పాడు. ఆయన జననం అనే మాట ఎక్కడ మనం చూసినా ఆయన జననం యూదుల కొరకు. చాలా వాక్యాలు మనం చెక్ చేయొచ్చు. అపోస్తుల కార్య గ్రంథం 13 అధ్యాయం ఎవరైనా ఒక బ్రదరు చదివితే చాలా మంచిది. ఎక్కడ ఈ యొక్క గాస్పెల్స్లో కన్ఫ్యూజన్ అయిపోయారు అనేది మనం ఒక చిన్న పరిశీలన చేయబోతున్నాం. అపోస్తుల కార్య గ్రంథం 13 అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూద్దాం. చూడండి, 13 అధ్యాయం 23వ వచనం బ్రదర్. 23 13:23. 13:23. అవును. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించను. ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించను. వెరీ వెరీ ఇంపార్టెంట్. యెషయా 9:6 మనకు శిశువు పుట్టాను. మనకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు. అలానే మేకా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను అధిపతి. గాస్పెల్స్ అంతా ప్రభు యేసుక్రీస్తు పరిచర్య యెరూషలేము, యోదయ, సమరయ, ఇజ్రాయెల్ ప్రజల కొరకు. అన్ని జనుల కొరకు ఇంకా ద్వారం తెరవలేదు. ఆయన సమస్త జనులకి వెళ్ళి చెప్పమంది ఎప్పుడు అంటే, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాతే సమస్త జనులకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా యేసుప్రభు చెప్పిన ఉపమానాలు కానీ, యేసుప్రభు వారు చెప్పిన బహుమానాలు కానీ, యేసుప్రభు వారు చెప్పిన ఏదైనా సరే అవి ఇశ్రాయేలు ప్రజల కొరకు అనేది మనం ముందుగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ గాస్పెల్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక 7 అంశాలు. నెంబర్ 1, యేసు ప్రభుకున్న టైటిల్స్. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు వారికి 37 టైటిల్స్ ఉన్నాయి, 37 బిరుదులు ఉన్నాయి. అది స్టడీ చేయండి, చాలా ఆశ్చర్యం. యేసు, క్రీస్తు, మనుష్య కుమారుడు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు, అబ్రహాము కుమారుడు, మరియ కుమారుడు, వడ్లవాని కుమారుడు, పరమాత్ముని కుమారుడు. చాలా ఉన్నాయి, కనీసం 12 నేమ్స్. ద సన్ ఆఫ్ సన్ ఆఫ్ సన్ ఆఫ్ అని, సన్ ఆఫ్ అబ్రహాం, ఆయన యొక్క జీనియాలజీ అబ్రహాం నుంచి. సన్ ఆఫ్ డేవిడ్, ఆయన రాయల్టీ, ఆయన రాజరికం. సన్ ఆఫ్ మేరీ, ఆయన యొక్క ప్యూరిటీ. అలా ఆయన టైటిల్స్ మనకు కనపడతాయి. కనీసము 37 టైటిల్స్. యేసు ప్రభుని గుర్చిన 37. ఒక భక్తుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభు యొక్క టైటిల్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేశాడు. 365 టైటిల్స్ కనుక్కున్నాడు. 365 టైటిల్స్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన గురించి అనేక అంశాలు చెప్పబడ్డాయి. ఓల్డ్ టెస్టమెంట్లో బండగా, రాక్,
ఓల్డ్ టెస్టమెంట్లో షూట్ ఆఫ్ డేవిడ్, దావీదు చిగురుగాన్, చాలా రకాలైన అంశాలు, చాలా రకాలైన మాటలు మనకి కనపడతాయి. నజరేయుడైన యేసు అనే టైటిల్ తీసుకుంటే జ్ఞాపకం చేసుకోవాలి, అది యేసు ప్రభువారిని అవమానపరచడానికి ఉపయోగించిన పదం. అందుకే మనం ఎక్కువగా ఆ పదాన్ని ఉపయోగించం. అవుట్ సైడ్ డినామినేషన్స్లో నజరేయుడైన యేసు అనే పదాన్ని చాలా ఈజీగా వాడుతూ ఉంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్, ఆ పదం ఆయన అవమానకరంగా వాడబడింది. ఆయన నజరేతులో పుట్టి పెరిగాడు కాబట్టి నజరేతుల్లో మంచిదేదని రాగలదా? ఎంతో తృణీకరంగా, అవమానకరంగా మాట్లాడబడ్డాడు. నజరేత్ అనేది అవమానకరమైంది. అందుకనే పత్రికల్లో ఎక్కడ నజరేత్ అనే పదము లేదు. ప్రభు అయిన యేసు అనే పదమే, ప్రభు అయిన క్రీస్తు అనే పదం చూస్తున్నాం. ఇలా 37 టైటిల్స్, 38 మిరకిల్స్. కొంతమంది 37 అంటారు, కొంతమంది 38 అంటారు. ఇద్దరికి అన్ని జనులకు చేశాడు. కనాను స్త్రీ కుమార్తెకి మరియు శతాధిపతి దాసుడికి, వీళ్ళిద్దరికి జెంటైల్స్కి ఆయన రిక్వెస్ట్ మీద చేశాడు. కానీ ఆయన మిరకిల్స్ అంతా యూదుల కొరకు చేసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మిరకిల్స్ ద్వారా ఏం తెలియజేశాడు? యూదులు ఎదురు చూసే మెస్సయ్య ఈయనే అని నిరూపించడానికి గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, కుంటివారు గంతులేశారు. ఇవి రియల్ మిరకిల్స్. ఇవి హిస్టరీలో ప్రభువారు చేశాడు, అపోస్తులు చేశారు. ఇక ఎవరు చేయలేదండి. మనం మోసపోవద్దు. అవి చూసి ఆ వీడియోలు ఈ వీడియో చూసి మిరకిల్స్ జరిగినాయి అంటారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా గుడ్డి వారికి చూపి ఇవ్వలేకపోయారు, కుంటి వారికి గంతులు ఇచ్చి అందిలేకపోయారు. ఈ టీవీలో కనపడే చాలా పెద్ద ఈ స్పీకర్స్ వీళ్ళందరూ మీరు చూడండి, ఈ మిరకిల్స్ ఎప్పుడు చెప్పరు. కానీ తలనొప్పి, లోపల గడ్డలు తగ్గిపోయినాయి, కొత్త కిడ్నీస్ వచ్చినాయి అని రకరకాలుగా రిపోర్ట్స్ అంటారు. కానీ యేసు ప్రభువారు చేసిన ఫంక్షనల్ మిరకిల్స్, ఆయన యొక్క మెషియాషిప్ నిరూపించుకోవడానికి ఆయన అద్భుతాలు చేశాడు. 7 రకాలుగా మిరకిల్స్ నీటి మీద చేశాడు, వాటర్, గాలి మీద చేశాడు, ఎయిర్, ప్రకృతి మీద చేశాడు, ఎర్త్ భూమి మీద చేశాడు, భూమండలం, జలమండలం, వాయుమండలం, మానవ రోగాల మీద చేశాడు, దయ్యపు శక్తుల మీద చేశాడు, సటానిక్ వరల్డ్, మరణం మీద చేశాడు. 7 రకాలుగా ఆయన యొక్క మిరకిల్స్ కనపడతాయి. ప్రతి మిరకిల్లో ఏదో ఒకటి మీనింగ్ ఉంటుంది. ఎక్కువగా యోహాను సువార్తలో మనకి ఎక్కువగా ఏం కనపడతాయి అంటే సూచక్రియలు కనపడతాయి. ఒక మాట చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఒక్క వచనంలో మనకి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతాలు కనపడతాయి. 2వ అధ్యాయము నేను చదువుతాను. 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన సూచక్రియలు, యోహాను సువార్త, మహత్కార్యములు, మత్తయి సువార్త, నానా విధములైన అద్భుతములు, మార్కు సువార్త, పరిశుద్ధాత్మ వరములు, లూకా సువార్త. 4 వేస్ ఈ మాటలు ఎక్కువగా కనపడతాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ద మైట్ ఇన్ మాథ్యూ, ద మినిస్ట్రీ ఇన్ మార్క్, ద మెర్సీ ఇన్ లూక్, ద మెజెస్టీ ఇన్ జాన్ అని మనం రకరకాలుగా చూసాం. ఆయన అద్భుతాలు స్టడీ చేయండి. అంతేకాదు యేసు ప్రభు యొక్క 38 పారాబుల్స్, నియర్లీ 38 ఉపమానాలు చెప్పాడు. ఆయన చెప్పిన ఉపమానాలు చాలా సామాన్యమైనవి. తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఎంత సామాన్యమైనదండి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, విత్తువాడు బయలుదేరి వెళ్ళాడు. చాలా సామాన్యమైన ఆయన పారాబుల్స్, వాటిలో కూడా ఎంతో మీనింగ్ ఉంటుంది. మిరకిల్స్ ఎన్ని చేశాడో దాదాపుగా పారాబుల్స్ అన్నీ చెప్పాడు. మేబీ 38, 37 కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. 36 అయితే 36, నో ప్రాబ్లం. 37 అయితే 37, కొంతమంది 40 అంటారు. వాట్ ఎవర్ మేబీ, ఆయన మిరకిల్స్, ఆయన పారాబుల్స్, ఆయన టైటిల్స్. అంతేకాదు ఆయన యొక్క ప్రేయర్స్, 19 ప్రేయర్స్, యేసు ప్రభు యొక్క 19 ప్రార్థనలు. ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు, కానీ ప్రార్థించాడు. నదిలో ప్రార్థించాడు, రివర్, గార్డెన్, తోటలో ప్రార్థించాడు, మౌంటైన్,
కొండ మీద ప్రార్థించాడు. విల్డర్నెస్, అరణ్యంలో ప్రార్థించాడు. మెడోస్, మైదానంలో ప్రార్థించాడు. అసాధారణంగా ఆకాశాన్ని భూమికి మధ్యలో వేలాడుతూ ప్రార్థించాడు. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీరియడ్స్. ఉదయకాలం చేశాడు, 9 o'clock చేశాడు, 12 o'clock చేశాడు, 3 o'clock చేశాడు, ఈవినింగ్ చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. డిఫరెంట్ పీరియడ్స్, నాట్ ఓన్ డిఫరెంట్ పీరియడ్స్, డిఫరెంట్ పొజిషన్స్. నిలబడి చేశాడు, మోకరించి చేశాడు, సాష్టాంగపడ్డాడు. డిఫరెంట్ పీపుల్ మధ్య ఆయన శత్రువుల మధ్య ప్రార్థించాడు, ఒంటరిగా ప్రార్థించాడు, శిష్యులతో కలిసి ప్రార్థించాడు. ఆయన గ్రేట్ ప్రేయర్ వారియర్. 19 prayers ఇప్పుడు కూడా తండ్రి కుడిపార్శ్వ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 19 prayers. అంతేకాకుండా 37 ఓల్డ్ టెస్టమెంట్ కొటేషన్స్ డైరెక్ట్గా నెరవేరినాయి. 4 సువార్తల్లో మేబీ 37 యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయబడ్డాయి. ఉదాహరణకి జాన్ 19లో 3 రకాలైన కొటేషన్స్ ఉన్నాయి, దయచేసి చూడండి. ఆ విధంగా 4 సువార్తల్లో ఓల్డ్ టెస్టమెంట్ కొటేషన్స్ ఎక్కువగా మాథ్యూ ఎక్కువగా రాస్తాడు. ఇది జరగాలి, ఇది జరగాలి, జరగాలి అని, జరిగింది అనే మాటలు ఎక్కువగా వాడుతూ ఉంటాడు. ఒకసారి జాన్ చాప్టర్ 19 చూడండి. జాన్ చాప్టర్ 19 యేసు ప్రభు వారి యొక్క శిలువ మీద ఉన్నప్పుడు ఆయన గురించి 3 రకాలుగా కొటేషన్స్. ఒకటి 19:24, అది Psalm 69, 69 సామ్స్లో నుంచి తీసుకువేయబడింది. తర్వాత 35 verse ఎక్సోడస్ నుంచి తీసుకోబడింది. 37 verse జకర్యా నుంచి తీసుకోబడింది. చూసారా? హిస్టారికల్ బుక్స్ ఎక్సోడస్, పోయట్రీ సామ్స్ నుంచి తీసుకోబడింది, ప్రాఫసీ జకర్యా. ఆయన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఓల్డ్ టెస్టమెంట్ ఫస్ట్ కమింగ్ సంబంధించిన అన్ని నెరవేరిని. ఆయన యొక్క ఓల్డ్ టెస్టమెంట్ డైరెక్ట్ కొటేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేయర్స్, అంతేకాదు ఆయన 16 sermons చెప్పాడు, 16 ప్రసంగాలు చేశాడు. అందులో 3 గ్రేటెస్ట్. ఒకటి ఆయన సేవ ఆరంభంలో కొండ మీద చేశాడు, కొండ మీద ప్రసంగం, సెర్మన్ ఆన్ ద మౌంటైన్, మత్తయి సువార్త 5, 6, 7 వచ్చాడు. ఆయన లాస్ట్ వీక్లో ఒలీవ కొండ మీద చేశాడు. ఒలీవ కొండ మీద ఆయన చేసిన ప్రాఫెటిక్, ప్రవచనాత్మక సందేశం. ఈనాడు ప్రపంచం యొక్క బ్లూ ప్రింట్ అందులో ఉంది. మత్తయి సువార్త 24 AD 70లో యెరూషలేం ధ్వంసమైంది. తర్వాత పార్ట్ 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రపంచానికి ఏం కాబోతుందో యేసు ప్రభు చెప్పిన సిరీస్ మీరు చూడండి. ఇవే సిరీస్ ప్రకటన గ్రంథంలో ఉంటాయి. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, అనిశ్చితి, ఒక బ్లూ ప్రింట్ ఒలీవ కొండ మీద నుంచి యేసు ప్రభు వారు ఇచ్చాడు. ఆయన అది సెకండ్ సర్మన్. మూడవదిగా ఫైనల్ నైట్, ఆయన అప్పర్ రూమ్ మినిస్ట్రీ చాలా శ్రేష్టమైనది. ఆయన ప్రధాన యాజకుడుగా సంఘం, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు రావటం, క్రిస్టియానిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. క్రిస్టియానిటీకి ఏం కాబోతుందని 14, 15, 16 అధ్యాయాలు. సో 3 గ్రేట్ సెర్మన్స్, మొత్తం 16 సెర్మన్స్ ఉన్నాయి. అందులో 3 శ్రేష్టమైనవి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. రాజుగా ఆయన కాన్స్టిట్యుయెన్సీ, ఆయన రాజ్యంలో ఆయన బ్రతికున్నప్పుడు ఆయన శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలో 5, 6, 7 అధ్యాయాలు మనం చూస్తున్నాం. అందుకే పరలోక ప్రార్థన, నీ రాజ్యం వచ్చునుగాక. రేపు సేమ్ శ్రమల కాలంలో ఉన్న విశ్వాసులు, వారికి 5, 6, 7 అధ్యాయాలు కనపడ. ఒక చెంప కొడితే ఒక చెంప ఇవ్వటం, ఉపవాస ప్రార్థన చేయటం, చాలా అంశాలు ఉంటాయి. అది స్టడీ చేయండి. రాజుగా, కింగ్. ఒలీవ కొండ మీద ప్రాఫెట్, ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడు. అంతేకాదు మేడగదిలో ఫైనల్గా ఆయన హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడుగా. ఇప్పుడు ఆయన మనకి ప్రధాన యాజకుడు ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క సెర్మన్స్ అవి స్టడీ చేయండి, అది గ్రేట్ అంశం. అంతేకాదు యేసు ప్రభు కనీసం 36 మందితో ఇండివిజువల్లీ ఆయన మాట్లాడాడు. 36 డైలాగ్స్ అనొచ్చు. సమర స్త్రీతో మాట్లాడాడు, తోమాతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు, డిఫరెంట్ పర్సన్స్తో మాట్లాడాడు, మేల్ అండ్ ఫీమేల్. మార్తాతో మాట్లాడాడు. సింగిల్గా, గ్రూప్గా కాకుండా సింగిల్గా 36 మెంబర్స్తో ఆయన మాట్లాడాడు.
సో మొత్తం ఇప్పుడు మనం 7 అంశాలు చూసాం. ఆయన యొక్క టైటిల్స్, ఆయన యొక్క మిరకల్స్, ఆయన యొక్క పారాబుల్స్, ఆయన యొక్క సెర్మన్స్, ఆయన యొక్క ప్రేయర్స్, ఆయన యొక్క ఇండివిజువల్గా డైలాగ్స్, ఇవి మొత్తంగా క్లుప్తీకరించవచ్చు. సో ఏం చెప్తున్నాయి గాస్పెల్స్? వాట్ ద టర్నింగ్ పాయింట్ ఎక్కడ జరిగింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. ఇందులోనే యేసు ప్రభు యొక్క టోటల్ కమింగ్స్ ఉన్నాయి. అబ్రహాము కుమారుడు అంటే ఇస్సాకు, దావీదు కుమారుడు అంటే సొలొమోన్. ఈ రెండు మనం మర్చిపోకూడదు, పిక్చర్స్. అబ్రహాము కుమారుడు ఇస్సాకులు 2 గేట్ యాక్టివిటీ జరిగింది. ఒకటి మోరియా పర్వతం మీద బలి, రెబ్కాతో వివాహం. అదేవిధంగా దావీదు కుమారుడు సొలొమోన్లో 2 గ్రేట్ థింగ్స్. ఒకటి కింగ్డమ్, రాజ్యం. రెండవది టెంపుల్. యేసు ప్రభు ఈ 4 కార్యాలు చేయాలి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. యేసు ప్రభు వారి 4 కార్యాలు చేయాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, వెరీ ఇంపార్టెంట్. సువార్తలు ఇక్కడే కన్ఫ్యూజ్ పడిపోతున్నారు. ఆ సువార్త ఏం చదివినా అంత మన కోసమే అనుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాదు కాదు, ప్రణాళికబద్ధంగా ఈ 4 కార్యాల్లో యేసు ప్రభు వారు ఒక్కటే చేశాడు, అది సిలువ కార్యం. ఇంకా 3 జరగాల్సినవి ఉన్నాయి, ఈ 3 ఇంకా జరగలేదు. సిలువతోనే ప్రోగ్రాం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఒక మాట మనం చూద్దాం, చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం మనందరికి బాగా తెలిసిందే. మోరియా అంటే ప్రీమియర్ షో, ముందుగా చూపించుట. యెహోవా ఈరే చూసుకోవటం, మోరియా ముందుగా చూపించటం, ప్రీమియర్ షో. ఈ మాట 2 చోట బైబిల్లో వాడబడింది అనేది ఒకటి ఆదికాండం 22వ అధ్యాయం, రెండవదిగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం సొలొమోను దేవాలయం దగ్గర. ఈ 2 ప్లేసుల్లోనే ఒకటి క్రాస్కి గుర్తుగా ఉంది, 2 చర్చ్ టెంపుల్కి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకు బలి ఒక పిక్చర్గా, మనం పిక్టోరియల్గా మనం చూడొచ్చు. వెర్స్ 22 చదువుతారు ఎవరైనా? 22 ఆదికాండం 22:22. కెసెదు, హజో, షిల్దాషు, ఇద్లాపు, బెతుయేలు రెబ్కాను కనెను. రిబ్కా, చాలు రిబ్కా మెన్షన్ చేయబడింది. 22వ అధ్యాయంలో రిబ్కా మెన్షన్ చేయబడింది. ఎవరు రిబ్కా? ఇస్సాకు కాబోయే భార్య. క్రాస్ అండ్ చర్చ్. 21వ అధ్యాయంలో ఇస్సాకు జన్మించాడు, ప్రామిస్. 22వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క బలి గుర్తుగా ఉంది. మనందరం ఏం చెప్తామంటే, జనరల్గా మేమిద్దరం వెళ్తాము, ఆ కొండ మీదకి వెళ్తాము, మళ్ళా మేము వస్తామని అబ్రహాం చెప్తాడు. కానీ లేఖనాలు ఏం రాయబడిందో చూడండి ఒక మాట. 22వ అధ్యాయం చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో, మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదమని చెప్పాను. మేము వస్తామని చెప్పాడు. కానీ 19వ వచనం చూడండి, అబ్రహాం ఒక్కడే తిరిగి వచ్చినట్టుగా రాయబడింది. ఇస్సాకు కూడా వచ్చాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఇస్సాకు పేరు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఇక మనకి సీన్లో కనపడలేదు. ఆయన తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు. నెక్స్ట్ 22 చాప్టర్ రెబ్కా మనకి అపీర్ అవుతుంది. 23వ అధ్యాయంలో ఇస్సాకు శారా మరణించింది. అబ్రహాం భార్య శారా మరణించింది. ఎప్పుడైతే సంఘం ఉనికిలోకి వచ్చిందో ఇజ్రాయెల్ పక్కన పెట్టబడింది. 24వ అధ్యాయంలో పెద్ద దాసుడు బయలుదేరతాడు, రెబ్కాను సిద్ధం చేస్తాడు, చర్చ్ సిద్ధమవుతుంది. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ యొక్క వివాహం అయిపోయిన తర్వాత 25వ అధ్యాయంలో అబ్రహాము వివాహం చేసుకున్నాడు. మరలా దేవుడు ఇజ్రాయెల్తో డీలింగ్ చేయబోతున్నాడు. ఈ పిక్చర్ ఒకటి మనసులో పెట్టుకుంటే గాస్పెల్స్ ఈజీగా మనకి అర్థమవుతుంది. 21వ అధ్యాయం ద ప్రామిస్డ్ సన్.
22 అధ్యాయము క్రాస్ అండ్ చర్చ్, చర్చ్ ఉద్భవించింది. 23 అధ్యాయము శారా మరణం, సెట్ అసైడ్ ఇజ్రాయెల్. 24 అధ్యాయము ఇస్సాకు యొక్క వివాహం, దానిలో కీలకమైన పాత్ర పెద్ద దాసుడు, అన్నేమ్డ్ సర్వెంట్, హోలీ స్పిరిట్. వివాహం అయిపోయిన తర్వాత 25 అధ్యాయము అబ్రహాం మరలా కెతురాని వివాహం చేసుకోవటం, అది మిలీనియల్ కింగ్డమ్. ఏం జరిగింది సువార్తల్లో? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు. మరియ పాట పాడింది, జకరే కూడా పాట పాడాడు. ఇంకేముంది, మాకు మెస్సయ్య పుట్టాడు, మేము నిర్భయంగా ఉంటాం, రోమా పరిపాలన నుంచి విడిపించబడతాం, మాకు శత్రు భయం ఉండదు, మా ల్యాండ్లో మేము సెటిల్ అవుతాం. అబ్రహాంకి ల్యాండ్ ప్రామిస్ చేశాడు. ఇజ్రాయెల్లో ల్యాండ్ చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ప్రపంచమంతా ఇజ్రాయెల్కి వ్యతిరేకమవుతుంది. ఆ ల్యాండ్ గురించి జరుగుతున్న పోరాటాలు మీరు చూడండి. ఇజ్రాయెల్ ప్రజలకి ల్యాండ్ కావాలి కానీ లార్డ్ అక్కర్లేదు. ల్యాండ్ కావాలి కానీ లార్డ్ అక్కర్లేదు. అప్పటి వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరోజు లార్డ్ వైపు తిరిగినప్పుడే వారు ల్యాండ్లో పీస్ఫుల్గా ఉండబోతున్నారు. ఒకరోజు ప్రభు వైపు తిరగబోతున్నారు. అబ్రహాం యొక్క గ్రేట్ ప్రామిస్ నెరవేరబోతుంది. చాలామంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, దుర్బోధకులు ఏమంటారంటే, అబ్రహాంకి ల్యాండ్ వాగ్దానం చేశాడు, మనకి పరలోకం వాగ్దానం చేశాడు, ఇక మనకు ల్యాండ్తో సంబంధం లేదు, ఇజ్రాయెల్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక యేసు ప్రభు భూమి మీదకి రాడని ఎన్నో రకాలు చెప్తారు. కానీ మనం కన్ఫ్యూజ్ పడకూడదు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాం కుమారుడు కాదు, దావీదు కుమారుడు కావాలి, రాజ్యం కావాలి, రాజ్యం కావాలి, రాజు కావాలని దావీదు కుమారుడు వెంట తిరిగారు. ఏం జరిగింది? మత్తయి సువార్త 16 అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఆయన దావీదు కుమారుడుగా, అబ్రహాం కుమారుడుగా వారికి ల్యాండ్ ఇచ్చి ఆ దేశంలో పీస్ఫుల్గా ఉండటానికి, వారిని సిద్ధపరచడానికి రాజ్య సువార్త ప్రకటించి ఇశ్రాయేలు ప్రజలను సిద్ధం చేశాడు. ఆయనకంటే ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు, ఒక ఫోరన్నర్గా. పల్లెటూరులో ఒకప్పుడు ఇదిగో ఎంఆర్ఓ వస్తున్నాడని చెప్పి డప్పు కొట్టుకున్నట్టుగా బాప్తిస్మిచ్చి యోహాను ఒక ఫోరన్నర్గా కింగ్ కొరకు ప్రజలను సిద్ధం చేశాడు. అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు, మాత్కార్యాలు చూశారు. కానీ వారు దావీదు కుమారుడుగా ఆయన్ని అంగీకరించలేదు. కాబట్టి ఏం జరిగింది? మత్తయి సువార్త 16 అధ్యాయం ఒక కీ చాప్టర్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అప్పటి వరకు కింగ్డమ్ ప్రోగ్రామ్, పాత నిబంధనలో ఉన్న అబ్రహాంకి ఇవ్వబడిన ల్యాండ్ ప్రాజెక్ట్, దావీదుకి ఇవ్వబడిన కింగ్డమ్ ప్రాజెక్ట్, ఈ రెండు కలిపి ప్రభులో నెరవేర్చడానికి ఆయన ఫస్ట్ కమింగ్ వస్తే ప్రజలు ఆయన్ను తృణీకరించారు. 16 అధ్యాయంలో ఆయన ఒకరోజు ప్రజల్ని ఆ ఇజ్రాయెల్ దేశం బోర్డర్లోకి తీసుకెళ్ళి అడుగుతాడు, నా గురించి జనలేమనుకుంటారు, ప్రభువా నువ్వు ఎప్పుడు నవ్వించలేదు, ఎప్పుడు ఏడుస్తా ఉన్నావు కాబట్టి. ఇర్మియా, యేసుప్రభు అంటండి ఎప్పుడు నవ్వలేదంటండి, నవ్వించలేదంట. ఇర్మియా, ఏలియా, బాప్తిస్మిచ్చి యోహాను ఒక్కరు కూడా మెస్సయ్య అని చెప్పలేదు. సరే మీరేమనుకుంటున్నారు? అందరి తరపున పేతురు గారు చెప్పాడు, యు ఆర్ ట్రూ మెస్సయ్య. సో ఏం జరిగిందో చాలా ఇంపార్టెంట్ జరిగింది. యేసుప్రభు ఫస్ట్ టైం చర్చ్, సంఘము అనే గ్రేట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. చూద్దాం, చూడండి. ఆ మాటలు చాలా కీలకమైనవి. బైబిల్కి ఒక టర్నింగ్ పాయింట్. డిస్పెన్సేషనల్గా గాడ్స్ ప్రోగ్రాంలో ఇది ఒక కీలకమైన మలుపు. 16 అధ్యాయము డిస్పెన్సేషనల్గా గ్రేట్ చాప్టర్. చూడండి, 16 అధ్యాయం నేను చదువుతున్నాను. 13 నుంచి మీరు చదివితే, పేతురు ఒప్పుకున్న తర్వాత 18th verse, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను సంఘమును కట్టుతున్నాను. చర్చ్ ఏ గ్రాండ్ ప్రోగ్రామ్. ఇది ఓల్డ్ టెస్టమెంట్లో లేదు. ఆదాముకు తెలియదు, అబ్రహాంకు తెలియదు, దావీదుకు తెలియదు, దానియేలుకు తెలియదు, యెషయాకు తెలియదు, ఎజ్కేలుకు తెలియదు. వాళ్ళకి ఇజ్రాయెల్ గురించి, యెరూషలేం గురించి, రాజ్యం గురించి ఇదే. అన్ని జనులు, సంఘము అసలు వాళ్ళకి తెలియనే తెలియదు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఫస్ట్ టైం చర్చ్ గురించిన ప్రొనౌన్స్మెంట్ అక్కడ జరిగింది. మీ బైబిల్లో చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. 31వ వచనం చదవండి బ్రదర్. 31, 1631 చదవండి. మత్తయి సువార్త అండి. మత్తయి సువార్త. 16 నేను తప్పు చెప్పానా? 1631 కదా బ్రదర్, 28 వరకే. 1631
సారీ 21 బ్రదర్ 21. ఓకే. 21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను చాలు ప్రధాన చాలు. యాజకుల చేతను అప్పటి నుండి అనేది నోట్ చేసుకోండి, అప్పటి నుండి. అలానే 4వ అధ్యాయం ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 17 వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం చాలు చాలు. సమీపించింది. ఈ 2 మాటలు వెరీ ఇంపార్టెంట్. బాప్తిస్మం పొంది సువార్త ప్రకటించాడు, అది రాజ్య సువార్త. ఆయన సేవ ఆరంభించాడు. ఆయన శిష్యులు యూదులకి, ఇశ్రాయేలుకి ప్రకటించారు, అది రాజ్య సువార్త, కింగ్డమ్, ద గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్. దీనికి మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అనే పేరు సినానిమ్స్ గా వాడబడింది. కన్ఫ్యూజ్ పడకూడదు. యేసు ప్రభువు లిటరల్ కింగ్డమ్ స్థాపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. దాని కొరకు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పాడు. అందుకే ప్రభు అన్నమాట, ద కింగ్డమ్ ఈజ్ నియర్. పరలోక రాజ్యం సమీపించింది. ద కింగ్డమ్ ఈజ్ హియర్ అనలేదు, అది గమనించాలి మనం. ద కింగ్డమ్ ఈజ్ నియర్. 16 చాప్టర్ వరకు విస్తృతంగా సువార్త సేవ చేశాడు, ప్రజలను సిద్ధం చేశాడు. కానీ ప్రజలు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది కింగ్. ఎందుకంటే నజరేతులో పెరిగాడు, బెత్లెహేంలో పుట్టాడు, కన్ఫ్యూజ్ అయ్యారు, తొట్టుపడ్డారు. కాబట్టి కింగ్డమ్ ప్రోగ్రామ్ పాజులో పెట్టబడింది, హోల్డ్ చేయబడింది. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చర్చ్ ఈజ్ నాట్ కింగ్డమ్. కింగ్డమ్ ఈజ్ నాట్ చర్చ్. చర్చ్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ విత్ ద కింగ్డమ్. అందుకే మనం జనరల్గా మనం ఎక్కువగా మన యొక్క వాడుకలో ఎక్స్టెన్షన్ ఆఫ్ కింగ్డమ్ అనే పదం మనం ఉపయోగించాం. రాజ్య స్థాపన, రాజు అనే పదం మనం ఉపయోగించాం. అది ఇజ్రాయెల్కి సంబంధించిన అంశం. రాజ్యము, కింగ్డమ్, క్యాపిటల్ అవన్నీ ఇజ్రాయెల్కి సంబంధించినవి. ఇజ్రాయెల్కి రాజ్యం సంబంధించింది. కానీ సంఘం అనేది చూడండి, చాలా ఇంట్రెస్ట్ జరిగింది. ఏం జరిగింది ఇప్పుడు చదవండి బ్రదర్. మళ్ళీ 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 16:21. అలాగే అండి. అప్పటి నుండి అప్పటి ఆయన నుండి యెరూషలేమునకు ఆ. వెళ్ళి పెద్దల చేత. సిలువేయబడతాను ఫస్ట్ టైం చర్చ్ గురించి చెప్పిన తర్వాతే క్రాస్ గురించి చెప్పాడు. వితౌట్ క్రాస్ దెర్ ఇస్ నో చర్చ్ బ్రదర్స్. సేమ్ సెకండ్ అనౌన్స్మెంట్ చూడండి. 17వ అధ్యాయం 22వ వచనం. ఆయన గలిలయలో సంచరించుండగా యేసు మనిషి కుమారుడు అప్పగించబడతాడు, చంపుతారు, ఆయన 3వ దినం తిరిగి లేస్తాడు. థర్డ్ అనౌన్స్మెంట్ చూడండి. 20వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో యెరూషలేముకు వెళ్తున్నాం, ఆయన అప్పగించబడతాడు, కోడాలతో కొడతారు, సిలువేయబడతాడు. 3 అనౌన్స్మెంట్స్, 3 గ్రేట్. ఒకటి గలిలయలో చెప్పాడు, ఒకటి యూదయలో చెప్పాడు, ఒకటి యెరూషలేములో చెప్పాడు. ఆయన సిలువలో మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇక రాజ్యం ప్రోగ్రాం పక్కన పెట్టబడింది. ఆయన యెరూషలేము వెళ్ళి అభిముఖుడై ఉన్నాడు. ఆయన యెరూషలేముకి వెళ్ళాడు, ఆయన సిలువేయబడ్డాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఒక గుడ్ గ్రేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సమస్త జనులకి వెళ్ళి చెప్పమన్నాడు. చర్చ్ ప్రోగ్రామ్, ది ఎంటైర్ ప్రోగ్రామ్. మరి రాజ్య సువార్త సంగతి ఏంటి? మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతా ప్రకటించబడింది. ఇజ్రాయెల్ కొరకు ప్రకటించబడిన రాజ్య సువార్త ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచమంతా రాజ్య సువార్త ప్రకటించబడింది. 1,44,000 మంది యూదులు, 2 ప్రవక్తలు రాజ్య సువార్త ప్రకటిస్తారు. అది ప్రపంచమంతా ప్రకటించబడింది. ఎందుకంటే ప్రతి దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, ఆయన సీలేసిన ప్రజలు ఉన్నారు, వారు ప్రకటిస్తారు. ఇప్పుడు మనం ప్రకటించేది కృపాసువార్త. ఈ కృపాసువార్తలో ఆయన సిలువ, మరణ, పునరుద్ధానాలు ఉంటాయి. అపోస్తుల కార్యము పత్రికల్లో కృపాసువార్త ప్రకటించబడింది. ఈ డిఫరెన్స్ అర్థమైతే గాస్పల్స్ మనకి అర్థమవుతాయి. సో మత్తయి సువార్త 16వ అధ్యాయం చర్చ్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు ఆ మాట మనం చూడాలి. అక్కడ మనం ఈ 3 సందర్భాల్లో, లేకపోతే 16వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో 3వ దినమున అంటాడు. అది చాలా ఇంపార్టెంట్. థర్డ్ డే.
12వ అధ్యాయంలో శాస్త్రులు పరిచయాలు వచ్చి ఒక సూచన చెప్పమన్నప్పుడు, ఆ సూచన గురించి చెప్పినప్పుడు యేసుప్రభు వారు 3 రాత్రులు 3 పగళ్ళు అన్నాడు. అది శాస్త్రులు పరిచయలకి ఒక సైన్గా చెప్పాడు, కానీ ఇక్కడ యేసుప్రభు వారు శిష్యులకి ఒక ట్రూత్గా చెప్పాడు. మనకి సైన్స్ కాదు, ట్రూత్. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆన్ థర్డ్ డే ఆయన 3వ దినం తిరిగి లేచాడు. చర్చ్ స్టార్ట్ కావాలంటే క్రాస్ అండ్ రిజరెక్షన్, ఇది చాలా కీ ఇంపార్టెంట్. కాబట్టి మత్తయి సువార్త ఈ విషయాలు లూకాలో ఉండవు, ఈ విషయాలు మార్కులో ఉండవు, ఈ విషయాలు యోహాన్లో ఉండవు, కేవలం మత్తయి సువార్తలో. కారణం బ్రిడ్జ్, ఓల్డ్ టెస్టమెంట్ బ్రిడ్జ్, గాడ్స్ ప్రోగ్రామ్ ఒక బ్రిడ్జిగా వారధిగా తీసుకెళ్తుంది. సో యేసుప్రభు వారు సిలువేయబడటం అనేది తండ్రి యొక్క ప్రణాళిక. దయచేసి అందరూ ఆ వచనాలు చూడండి. 16వ అధ్యాయం ఒక చిన్న తేడా మనం చూద్దాం. 16వ అధ్యాయం ఎప్పుడైతే పేతురు గారు 17-18 వచనాల్లో ప్రభు మెచ్చుకున్నాడు, నీవు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి నీకు సంగతులు బయలుపరిచాడు, మెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే 21వ వచనం నుంచి మీరు చూడండి, నేను సిలువేయబడతాడని చెప్పాడు, 23వ వచనం, పేతురు అభ్యంతరపడ్డాడు. శిష్యులందరూ ఏం చేశారంటే, ఈయన మాకు రాజు, రేపు ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, మేము క్యాబినెట్ మినిస్టర్స్గా ఉంటాం. పేతురు గారు అయితే మెయిన్ క్యాబినెట్ మినిస్టర్, హోమ్ మినిస్ట్రీ తీసుకోవాలనుకున్నాడే మనకు తెలియదు. అందుకే చాలాసార్లు ప్రభువా మేము అన్ని వదులుకొని వచ్చాం, మాకేమిస్తావు ప్రభువా, మాకేమిస్తావు. క్రాస్ గురించి చెప్పాడు, అభ్యంతరపరిచాడు. అప్పుడు ప్రభు అన్న మాట చూడండి, ఇవి దేవుని సంగతులు, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, జగత్తు పునాది వేయబడకమునిపై తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం. బ్రదర్స్, చర్చ్ ప్రోగ్రామ్ ఏ గ్రాండ్ ప్రోగ్రామ్. ఈ తేడా మనం అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ పడకూడదు. కింగ్డమ్ ఫర్ ఇజ్రాయెల్, చర్చ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్. అందుకే 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నేను కొంచెం విస్తృతంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. 13వ అధ్యాయంలో ప్రభువారు 34 వచ్చిన చదవండి బ్రదర్. 34. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. లోకం పుట్టినది మొదలుకొని. అలానే 25వ అధ్యాయం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 35వ వచనం, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిని ఇంటిని నన్ను చేర్చుకుని. 34 నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారు రండి, లోకము పుట్టినది మొదలుకొని. మీ కొరకు సిద్ధపరచు. ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ లోకం పుట్టినది మొదలుకొని, చర్చ్ ప్రోగ్రామ్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఎఫెసీ పత్రిక జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇన్ గాడ్స్ ప్రోగ్రామ్ వి ద చర్చ్, ద క్రిస్టియన్స్, మనం ప్రథమ ఫలం, మనం శ్రేష్టమైన వారం. సంఘం స్టార్ట్ కావాలంటే ఆయన సిలువేయబడాలి. ఏం జరిగింది? సువార్తల చివరికి వచ్చేసరికి టోటల్ 4 రచయితలు యేసుప్రభు యొక్క సిలువ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన గెత్సెమనలో బంధించబడ్డాడు, ఆయన గెత్సెమనలో సైకలాజికల్ ట్రయల్స్, మానసికమైన శ్రమలు పొందాడు. ఆయన ఏడవపడ్డాడు, ఆయన గబ్బాతాలో ఫిజికల్ ట్రయల్స్ పొందాడు, భౌతిక శ్రమలు పొందాడు. ఆయన డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కల్వరిలో, గొల్గాతాలో స్పిరిచువల్ ట్రయల్స్, ఆధ్యాత్మిక శ్రమలు పొందాడు. లాస్ట్ ఫైనల్ నైట్, శరీరధారిగా ప్రభువారు కలిపిన ఫైనల్ నైట్ చాలా శ్రేష్టమైనది, ఒక ప్రత్యేకమైనది. ఫ్రమ్ గెత్సెమనే టు గ్రేవ్. స్టడీ చేయండి, చాలా ఆశ్చర్యకరమైన సంగతులు. ఆయన యొక్క సిద్ధపాటు, గెత్సెమనేలో ఆయన చేసిన గ్రేట్ అంశాలు మనకు అర్థమవుతాయి. ఆయన తండ్రి చిత్తానికి లోపడ్డాడు, ఆయన అప్పగించుకున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసును. ఆ యేసు నేనే. ఈ వాలంటీర్లీ గేవ్ హిమ్సెల్ఫ్. ఆయన సిలువేయబడాలనేది తండ్రి యొక్క ప్రణాళిక. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే చేయబడింది. అందుకే నేను జనరల్గా అడుగుతూ ఉంటాను, యేసు ప్రభువారిని సిలువేయటంలో పాత్ర ఎవరిది అని అడుగుతాను. జనరల్గా అందరూ ఏం చెప్తారంటే, ఎక్కువ మంది యోధా ఇస్కరియోతు అంటారు. కానీ చూడండి కొన్ని శ్రేష్టమైన మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు అప్పగించాడు. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం నోట్ చేసుకోండి, స్టడీ చేయండి. ఆయన సంకల్పించిన భవిష్యత్తు జ్ఞానమును బట్టి అప్పగించాడు. జరగబోయేదాని కొరకు, భవిష్యత్తులో జరగబోయేదాని కొరకు అప్పగించాడు.
తండ్రి యొక్క పాత్ర. ఆయన అప్పగించాడు కాబట్టి సిలువేయగలిగారు. రోమపత్రిక 8:30-31 చదవండి. మనందరి కొరకు తన ఏకైక కుమారుడిని ఆయన అప్పగించాడు. అప్పగించడానికి ఎనుగు తీయలేదు, తండ్రి అప్పగించాడు. రెండవదిగా కుమారుడు అప్పగించుకున్నాడు. సన్ గేవ్ హిమ్సెల్ఫ్. 6-7 వచనాలు ఉన్నాయి. గలతీ 1:4-5 తండ్రి అయిన దేవుని ప్రకారం తన్ను తాను అప్పగించుకున్నాడు. 2:20 నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం పరిమళ వాసన ఉంటానే తన్ను తాను అప్పగించుకున్నాడు. 5:27 ఎఫెసీ సంఘము కొరకు అప్పగించుకున్నాడు. మనుషులందరూ రక్షణ కొరకు అప్పగించుకున్నాడు. ఈ గేమ్. మూడవదిగా పరిశుద్ధాత్ముడు అప్పగించాడు. హీబ్రూస్ 9:14 నిత్యుడుగా ఆత్మ ద్వారా అప్పగించుకున్నాడు. తండ్రి అప్పగించాడు, కుమారుడు అప్పగించుకున్నాడు, పరిశుద్ధాత్ముడు అప్పగించాడు. ట్రినిటేరియన్ యాక్ట్. ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క గ్రేట్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన సిలువై పడ్డాడు, ఆయన రక్తం చిందించాడు. 9 o'clock ఆయన సిలువై పడ్డాడు. 3 o'clock ఆయన సిలువలో మరణించాడు. 6 hours ఆయన సిలువలో వేలాడాడు. ఓల్డ్ టెస్టమెంట్లో క్రియేషన్లో గాడ్ ద ఫాదర్ 6 days వర్క్ తీసి రెస్ట్ తీసుకున్నట్టుగా యేసుప్రభు 6 hours ఆయన సిలువలో మరణించి తండ్రి అప్పగించుకొని నెక్స్ట్ రెస్ట్ తీసుకున్నాడు. విశ్రాంతి దినం వచ్చింది. ఆ 6 hours వర్క్ను బట్టి మనకు సాల్వేషన్. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సిలువ ఎంతో శ్రేష్టమైనది. ఆలోచించేయండి. ఆయన మాటల గురించి ఆలోచించేయండి. 7 cries ఫ్రమ్ ద క్రాస్ చాలా శ్రేష్టమైనవి. సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన 3వ దినం తిరిగి లేచాడు. జెనసిస్ ends with closed tomb of Joseph, but Gospels ends with open tomb of Jesus Christ. 4 సువార్తికులు ఆయన యొక్క పునరుద్ధానం, గ్రాండ్ రెజరెక్షన్. ఈ ప్రపంచంలో 2 అసమానమైనవి జరిగినాయి. ఆయన కన్యక ద్వారా రావటం, ఆయన మరణించి తిరిగి లేవటం. ఇవి ఎప్పుడు చరిత్రలో జరగలేదు, జరగవు కూడా. క్రైస్తవ్యానికి ఈ 2 గ్రేట్ ఇంపార్టెంట్ అంశాలు. వర్జిన్ వూమ్, వర్జిన్ టూమ్ అసమానమైనవి. కన్యక ద్వారా ఎవరు ఈ లోకానికి రాలేదు. యేసు ప్రభులాగా ఎవరు చనిపోయి తిరిగి లేవలేదు. ఆన్ దిస్ రిజరెక్షన్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ గ్రాండ్ న్యూస్ ప్రపంచానికి తీసుకెళ్ళండి, స్టార్ట్ చేయండి. ఇది జరగాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. ప్రపంచమంతా సువార్త ప్రకటించాలంటే ఆ గ్రేట్ యాక్ట్ ఎవరిదంటే హోలీ స్పిరిట్. అందుకే మనకి అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్ముడు కనపడతాడు. యేసుప్రభు 2 ఉపమానం చెప్పాడు. ఒక గొప్ప విందు జరిగింది. ఆ విందు గురించి ప్రకటించడానికి ఒక దాసుడిని పంపించాడు. ఆ దాసుడు వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఆ దాసుడే పరిశుద్ధాత్ముడు, అన్నేముడు సర్వెంట్. పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తున్నాడు? చాలా ఇంపార్టెంట్, కీలకమైన అంశం. కింద పడేయటానికి కాదు, నురుగులు గక్కించడానికి కాదు, గలగల కొట్టుకులాడించడానికి కాదు, ఇవేమీ కాదు. యెరూషలేము, యోదయ, సమరయ, బూదికంతాలు సువార్త ప్రకటించడానికి. ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఒక పర్సన్గా ఒక నూతన రీతిలో యాక్ట్స్లో వస్తున్నాడు. ఇక నెక్స్ట్ మనం యాక్ట్స్లోకి వస్తున్నాం. యాక్ట్స్లో ఏం జరగబోతుంది అనేది మనం క్లుప్తంగా చూడబోతున్నాం. ఒకసారి మాథ్యూ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, మార్క్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది మనం గమనించాలి. ఆయన పుట్టింది, ఆయన బోధించింది, ఆయన ప్రకటించింది, ఆయన అద్భుతాలు చేసింది ఇజ్రాయెల్ కొరకు. వారు ఆయన తృణీకరించారు, వారు తొట్టుపడ్డారు. ప్రభు సంఘాన్ని ప్రవచించాడు. సంఘం కొరకు ఆయన చనిపోయి తిరిగి లేవాలి. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు చర్చ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రోగ్రాం ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టబడి. దేవుని స్తోత్రం. 1948 ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం, ఇవన్నీ మళ్ళీ గ్రేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడినంత వరకు అందరూ ఇజ్రాయెల్ చర్చ్ ఒకటే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బ్రదర్ అండ్ మూవ్మెంట్ వచ్చిందో వాళ్ళు ఈ డిఫరెన్స్ చెప్పారు. ప్రపంచం థింకింగ్ మారిపోయింది. సరే, ఎండింగ్ ఎలా చూద్దాం, స్టార్టింగ్ ఎండింగ్ చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఇమ్మానుయేల్తో స్టార్ట్ అవుతుంది కదా. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు అని అర్థం. ఎలా ఎండ్ అవుతుంది చూడండి. మాథ్యూ చాప్టర్ 28 లాస్ట్లో సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇమ్మానుయేల్తో ముగించబడి. అందుకే మత్తయి గారు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమైపోయాడో రాయలేదు.
తండ్రి వద్దకు వెళ్ళిపోయాడంటే ఇమ్మానుయేల్ అనే పదం సెట్ కాదు. కాబట్టి యేసుప్రభు కొండ మీదకి తీసుకెళ్ళాడు, గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. హిజ్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. అంతే. ఇక ఆయన మనకేమాడు మనకు తెలియదు. ఇమ్మానుయేల్తో ముగించబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వర్క్ సువార్తతో ఆరంభమైంది. ఎలా ముగించబడింది చూడండి. 16వ అధ్యాయం చివరి వచనంలో ఆయన తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళాడు. ఒక కీలకమైన అంశం రాశాడు చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 19వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పి ఆయన పరలోకానికి చేర్చుకోబడ్డ ఎసెన్షన్. మత్తయి గారు రిజరక్షన్ గురించి చెప్పాడు, మార్కు గారు ఎసెన్షన్ గురించి చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? 20వ వచనం, ఆయన సహకారుడై ఉన్నాడు. స్టిల్ వర్కింగ్ విత్ దెమ్. ద వర్క్. సో వర్క్తో స్టార్ట్ అయింది, వర్క్తో ముగించబడింది. లూకా సువార్త 1వ అధ్యాయము దేవాలయంతో ఆరంభమైంది కదా. ఆ 1వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. యెరూషలేములో ఉన్న దేవాలయంతో ఆరంభమైంది. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం దేవాలయంతో ముగించబడింది. ఇది చాలా ఇంపార్టెంట్. టెంపుల్ సీన్తో స్టార్ట్ అయింది, టెంపుల్ సీన్తో ముగించబడింది. కాబట్టి ఒక తేడా ఉంది. ఆరంభంలో టెంపుల్ వెలుపల ప్రార్థన చేస్తున్నారు, ముగింపులో టెంపుల్ లోపల స్తుతిస్తున్నారు. లోపల ఏం జరిగింది? ఆయన చనిపోయి తిరిగి లేవటం ద్వారా తెర పై చినిగిపోయింది, తెర తీసివేయబడింది. ప్రధాన యాజకుడు వస్త్రాలు చించుకున్నాడు, యాజకత్వం పోయింది, బలులు పోయింది. టెంపరీగా దేవాలయం ఉంది, కానీ అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. యేసుప్రభు యొక్క మరణం 3 లోకాలు 4 లోకాలని షేక్ చేసింది. భూమి బద్దలైంది, ఎర్త్ షేక్ అయింది. పాతాళ లోకం, పరిశుద్ధులు బయటకు వచ్చారు. పాతాళం బద్దలైంది, పాతాళ లోకం షేక్ అయింది. సూర్యుడు అదృశ్యుడయ్యాడు, హెవెన్ షేక్ అయింది. దేవాలయపు తెర చినిగిపోయింది. రిలీజియస్ వరల్డ్, ద ఎఫెక్ట్ ఆఫ్ క్రాస్. వారు లోపలుండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక యాజకుడు ప్రజలందరూ బ్లెస్సింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు. మోగవాడైపోయాడు, బ్లెస్సింగ్ చేయలేకపోయాడు. కానీ యేసుప్రభు వెళ్ళిపోతూ చేతులెత్తి ఆశీర్వదించి వెళ్ళాడు. లుక్ ఎలా క్లోజ్ చేశాడు చూడండి ఒకసారి. 24వ అధ్యాయం చివరిలో ఆ మాట మనం చూస్తున్నాం. ఆయన తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించబోతున్నాడు. చూడండి, మాథ్యూ రిజరక్షన్, మార్క్ ఎసెన్షన్, లుక్ ఎసెన్షన్ అయిన తర్వాత ప్రభు ఏం చేయబోతున్నాడో రాశాడు. 24వ అధ్యాయము 46-47 వచనాల్లో ఆయన పైనుండి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాడు, మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు యోహాను సువార్తకు వచ్చాం. యోహాను సువార్త 1వ అధ్యాయము ఆయన వాక్యముగా మనకు కనపడుతున్నాడు. చివరికి మధ్యలో మనం చూసాము ఆయన గురించి రాయటానికి గ్రంథాలు చాలు. కానీ 21వ అధ్యాయం ఎలా ముగించబడిందో చూడండి. ఐ విల్ కమ్. 2 సార్లు ఆ మాట పలికి. 22వ వచనం, నేను వస్తాను. 23వ వచనం, నేను వస్తాను. ఐ విల్ కమ్ అగైన్. 4 సువార్తలు చాలా చక్కగా ఫినిషింగ్ ఉన్నాయి. మాథ్యూ రిజరక్షన్, మార్క్ ఎసెన్షన్, లుక్ సెండింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, జాన్ ఇస్ కమింగ్ అగైన్. నేను వస్తాను, చర్చ్ కొరకు ఆయన రాబోతున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్ట్స్లోకి వచ్చాం. ఒక 10 మినిట్స్ యాక్ట్స్ మీద నేను చెప్పి నెక్స్ట్ దానికి మనకి వెళ్దాం. ఇక యాక్ట్స్ అంతా ప్రోగ్రామ్ యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలకి సువార్త ఎలా వెళ్ళింది. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతారన్నా. 1:8. అలాగే. అపోస్తల కార్యం 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ ఒక్క వచనం మీదే అపోస్తల కార్యం అంతా ఆధారపడి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడనే గ్రాండ్ గ్లోబల్ గ్లాడ్ న్యూస్ యెరూషలేము నుంచి ప్రపంచానికి వెళ్ళాలంటే థర్డ్ పర్సన్ ట్రినిటీ పరిశుద్ధాత్ముడు రావాలి. ఆయన ద్వారానే అది సాధ్యమైంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు రావటం ప్రాముఖ్యమైనది. ఈ అపోస్తల కార్యం గ్రంథం ఒకే పుస్తకం ఫస్ట్ చర్చ్, ఫస్ట్ సెంచరీ చర్చ్ 35 years ఆఫ్ హిస్టరీ మనకు తెలియజేస్తుంది.
లోకా గారు 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లోకాసు వార్త, 2 అపోస్తుల కార్యం. లోకాసు వార్తలో శరీరధారి అయిన ప్రభు యొక్క పరిచర్య కనపడుతుంది. అపోస్తుల కార్యంలో శరీరం అని పిలువబడే సంఘం యొక్క పరిచర్య కనపడుతుంది. ద డిఫరెన్స్. శరీరధారి అయిన ప్రభు యొక్క పరిచర్య లూకాసు వార్త, శరీరం అని పిలువబడే సంఘం యొక్క పరిచర్య అపోస్తుల కార్యం. లూకాసు వార్తల యేసు ప్రభు యొక్క భూలోక పరిచర్య, అపోస్తుల కార్యం యేసు ప్రభు పరలోకంలో ఉండి చేస్తున్న పరిచర్య. అందుకే ఏం జరిగింది, ఆయన భూలోక పరిచర్య చేయటానికి 40 days ఆయన సిద్ధపడ్డాడు. ఆయన ఇప్పుడు పరలోక పరిచర్య చేయడానికి చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 days ఆయన భూమి మీద సంచరించారు. దట్ ఈస్ ఎ గ్రాండ్ థింగ్. అంతేకాదు ఓల్డ్ టెస్టమెంట్ తండ్రి యొక్క ప్రణాళిక, ద ప్లాన్ ఆఫ్ ద ఫాదర్. సువార్తలు ప్రభు యేసుక్రీస్తు యొక్క పర్ఫెక్ట్ వర్క్, ఆయన నెరవేర్చిన పని. ఇక అపోస్తుల కార్యం పరిశుద్ధాత్ముని యొక్క ప్రొనౌన్స్మెంట్స్, ప్రీచింగ్ మనం చూడబోతున్నాం. ఈ ఒక్క పుస్తకం 100 డినామినేషన్స్ కారణమైంది. జస్ట్ అవి స్టడీ చేయండి. నెక్స్ట్ వీక్ మనం ఆలోచించేద్దాం. ఒకటి నెంబర్ 1 మొట్టమొదటి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యం గ్రంథము డినామినేషన్ చాలా మందికి ఆ యొక్క డినామినేషన్ కారణం అపోస్తుల కార్యం ఇవే చూపిస్తారు. నెంబర్ 1 మొట్టమొదటి చూడండి, మొదటి అధ్యాయం 4వ వచనం, వాగ్దానం కొరకు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని ప్రభు చెప్పాడు. దీన్ని తీసుకున్నారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎక్కువగా హోసన్న గ్రూప్ వాళ్ళు ఈ యొక్క వాక్యాన్ని తీసుకున్నారు. వాళ్ళకి మీటింగ్ చాలా ప్రాముఖ్యమైనది. కనిపెట్టే కూడిక, కనిపెట్టే కూడికను కొత్తగా కనిపెట్టారండి. ప్రతి శనివారం ఒక 2-3 అవర్స్ పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతానే ఉంటారు. ఈ ఇయర్స్గా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇది చాలా కీలక మీటింగ్, కనిపెట్టే కూడిక. వారి ఈ వాక్యాన్ని మనకి చూపిస్తారు. రెండవదిగా 2వ అధ్యాయం 3వ వచనం చూడండి, అగ్ని నాలుకల వలె విభాగించబడింది. ఫైర్, పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె. ఒక పోలిగ్గా అక్కడ మనం చూస్తాం. కానీ ఒక డినామినేషన్స్ కొన్ని ఫైర్ అనే డినామినేషన్స్ ఉన్నాయి. ఫైర్ మినిస్ట్రీస్, దహించు అగ్ని. వారు మాట్లాడితే అగ్ని 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 అంటారు. దిగిరము అగ్ని, ఫైర్ ఫైర్. ఇక వాళ్ళ మాటలంతా అయ్యే ఉంటాయి. ఏదన్నా వెనక నుంచి స్క్రీన్ మీద మంట వస్తున్నట్టు ఉంటుంది. నేను కాలిపోతున్నాను అంటారు, దహించుతున్నాను అంటారు. లేకపోతే ఇక ఫైర్ కొరకు ఆ వచనం తీసుకున్నాను. 4వ వచనం చూడండి, భాషలు. కొంతమందికి కేవలం టంగ్స్ ఇంపార్టెంట్, వారికి టంగ్స్ ఇంపార్టెంట్. మనకి ఎవరు ఎక్కడ మనం కలిసినా, బస్సులో కలిసినా వారు అడిగే ప్రశ్న, మీరు భాషలు మాట్లాడతారా? భాషలు ఒక గ్రూప్. ఇక టోటల్గా వారు టంగ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అందరూ భాషలతో మాట్లాడని ఉంది కాబట్టి అందరూ మాట్లాడాలని వాళ్ళ యొక్క భావం. తర్వాత 5వ అధ్యాయంకి వచ్చాం. చూడండి, 5వ అధ్యాయంకి వచ్చాం. 15-16 వచనాల్లో స్వస్థతలు. బైబిల్ మిషన్ వారు ఈ వాక్యాలు తీసుకున్నారు. స్వస్థత శాలలు, రోగులందరినీ మోసుకుని వస్తున్నారు. వాళ్ళందరినీ యెరూషలేము తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందిరి. కాబట్టి వాళ్ళ చర్చెస్ పేర్లు స్వస్థత శాల అని ఉంటుంది. ఫిజికల్ హీలింగ్ జరిగితేనే నువ్వు రక్షించబడ్డట్టు అని వారు బోధిస్తారు. చాలా దుఃఖకరమైన సంగతి. వాళ్ళంతా ఫిజికల్ హీలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి వాళ్ళ టీచింగ్ అంతా దాని మీద ఉంటుంది. వారికి ఇది కీలకమైనది. 5వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తున్నాము. 5వ అధ్యాయంలో 15 వచనం, అనేకమైన వారు దయ్యాలు పోగొట్టినట్టుగా మనం చూస్తాం. అపవిత్రాత్మ చేత పీడించబడిన వారు. ఇక కొంతమంది మినిస్ట్రీ ఏంటంటే దయ్యాలు దయ్యాలు దయ్యాలు, ఇదే మినిస్ట్రీ. ఒకవేళ మన ఇంటికి ప్రే చేయడానికి వచ్చారనుకోండి, బ్రదర్ మీ ఇంట్లో చీకటి కనపడుతుంది నాకు అంటాడు. మనం భయపడిపోతాం. ఏం చీకటి బ్రదర్ అంటే, మరి ఇది ఎట్లా పోయిద్ది బ్రదర్ అంటే, 7 వారాలు ప్రార్థన పెట్టమంటాడు, 21 వారాలు ప్రార్థన పెట్టమంటాడు. తర్వాత అది ఆయన సంతృప్తి పడపోతే దాన్ని ఇంకా పెంచుతూ ఉంటాడు. దయ్యాలు. కొంతమంది మినిస్ట్రీ అంతా ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ అంటారు. దయ్యాలు ఎవరు విడగొట్టలేరు. దర్గా దగ్గర దయ్యాలు పోతాయి, బాబా దగ్గర దయ్యాలు పోతాయి, వీళ్ళ దగ్గర కూడా దయ్యాలు పోతాయి. నో చేంజ్. వాళ్ళది తీసుకున్నారు. తర్వాత 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయంలో పౌలు గారు విశేషమైన అద్భుతాలు చేశాడు. మిరకిల్స్ మినిస్ట్రీస్. చాలామంది మిరకిల్స్ మినిస్ట్రీస్, మిరకిల్ సెంటర్ అని
నాకు తెలిసి బహుశా వైజాగ్లో ఉందనుకుంటా, మిరకిల్ సెంటర్ అని. మిరకిల్ సెంటర్ అని పెట్టారు, కానీ చూడండి ఒకసారి 19వ అధ్యాయము 11 వచనం. పౌలు చేత విశేష అద్భుతాలు చేయించాను, మిరకిల్స్. ఇక మినిస్ట్రీ పేరే మిరకిల్స్. మిరకిల్స్ అని పెడతారు, కానీ ఇందాక మనం చెప్పాం కదండి, గుడ్డివారిని చూపివ్వలేరు, మోగవారు మాట్లాడి చేయలేరు, కానీ ఏదో మిరకిల్స్ అని అలా పెట్టుకుంటారు. తర్వాత కింద మనం చూస్తే 12వ వచనం, తగిలిన చేతిగుడ్డలు, కొంతమంది కర్చీఫ్స్, ఆయిల్స్, కొంతమంది అది తీసుకున్నారు. 10వ అధ్యాయం చూడండి, 10th చాప్టర్లో పేతురు అన్న మాట నోట్ చేసుకోండి, అభిషేకం అనే మాట. 10వ అధ్యాయము 30వ వచనం, యూదుల దేశ 38వ వచనం, ఆయనను శక్తితో అభిషేకించాను. అభిషేకం. ఇక మీటింగ్ అంతా అభిషేకమే. ఒకడు 200 అభిషేకం అంటాడు, ఇంకొకడు 700 అభిషేకం అంటాడు, ఒకడు 100 అభిషేకం అంటాడు. ఇక మాట అంతా అభిషేకం అభిషేకం అభిషేకం. ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి. మరి బ్రదరన్ వాళ్ళు ఏం తీసుకున్నారు? హెబ్రోన్ బ్రదరన్ బ్యాప్టిస్టులు ఏం తీసుకున్నారు? 19వ అధ్యాయం చూడండి, 19వ అధ్యాయము 1వ వచనం, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అంతే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ, యేసు ప్రభుని విశ్వాసం ఉంచితే పరిశుద్ధాత్మను పొందుకుంటామనే ఈ గొప్ప సత్యాన్ని వీళ్ళు తీసుకున్నారు. ఒకసారి 2వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఆఖరిగా అపోస్తల కార్యంలో ఉన్న ఈ డిఫరెన్షియేషన్స్ మీకు తెలియజేస్తున్నాను. 2వ అధ్యాయం 38వ వచనం చూడండి, చాలా కీలకమైనది. అన్న ఇది ఒక్కటి చదవండి, అందరూ మీ బైబిల్లో ఆ అంశాన్ని నోట్ చేసుకోండి. 38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ ఒక్క వచనంలో 4 పెద్ద డినామినేషన్స్ వచ్చినాయి. ఈ ఒక్క వచనం 4 ముక్కలుగా కోసుకున్నారు. ఎల్ఈఎఫ్ సోదరులు, జాషువా డానియల్ వారి తండ్రి గారు, డానియల్ గారు, వారంతా జీడిఎం నుంచి వచ్చిన వాళ్ళే. వారి ఫౌండేషన్ జీడిఎంఏ, కానీ దర్శనాల వైపు వెళ్ళి ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసుకున్నారు, మారు మనసు పొందటం. వాళ్ళ టీచింగ్ అంత ఇదే, మారు మనసు మారు మనసు మారు మనసు. ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎక్కడ సందేశం ఇచ్చినా మారు మనసు పశ్చాత్తాపం. వాళ్ళు చెప్పేదేంటి? మనం ఎంతగా పాపాలు ఒప్పుకుంటే, మన చివరి పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి గోడ మీద రాస్తాడు, లేకపోతే ఒక సేవకుడి ద్వారా చెప్తాడు, ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు, నీకు పాపక్షమాపణ కలిగిందని నిర్ధారిస్తాడు. అప్పుడు వెళ్ళి సేవకుడికి చెప్పాలి, సార్ నాకు ఫలానా బైబిల్ చదువుతుంటే నాకు ఈ మాట వచ్చింది, నా పాపాలు పోయినాయి అని చెప్పినప్పుడు అప్పుడు ఓకే, నీకు పాపక్షమాపణ కలిగింది అని నిర్ధారిస్తారు. దానికి మంత్స్ పట్టొచ్చు, ఇయర్స్ పట్టొచ్చు. అందుకే ఆ సహవాసంలో చాలామంది సైకలాజికల్గా సఫర్ అవుతున్నారు. మా పాపాలు ఎలా పోతాయని డోర్ వేసుకొని ఉపవాసం ఉండి మంత్స్ గడుపుతున్నారు. అది ఒక కల్ట్గా మిగిలిపోయింది. చాలా దుఃఖకరం. వాళ్ళ టీచింగ్ అంతా మారు మనసు మారు మనసు మారు మనసు. యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకి పాపక్షమాపణ కలిగిందనేది అంతగా వారు విశ్వసించరు, కానీ మనం ఎంతగా పాపాలు ఒప్పుకుంటే అంతగా మారు మనసు పొందుతాం. అది ఎల్ఈఎఫ్ వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ 2వది చూడండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందటం. ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు తీసుకున్నారు, క్రీస్తు సంఘం. వాళ్ళు చెప్పేదేంటి? బాప్తిస్మం పొందితేనే పాప క్షమాపణ. చాలా వాక్యాలు చూపిస్తారు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడను. పౌలు గారితో అననీయ అంటాడు, నువ్వు లేచి నీ పాపాలు కడిగేసుకుని బాప్తిస్మం పొందుకుని పాప క్షమాపణ పొందు. వాళ్ళ టీచింగ్ ఏంటి? బాప్తిస్మాన్ని హైలైట్ చేశారు. యేసు ప్రభు సిలువను పక్కన పెట్టి బాప్తిస్మాన్ని హైలైట్ చేశారు. సిలువను డమ్ చేశారు. బాప్తిస్మం తీసుకుంటేనే పాపక్షమాపణ, అది కూడా మా సంఘంలో తీసుకుంటేనే పాపక్షమాపణ. క్రిస్టియన్ అసెంబ్లీలో తీసుకుంటే పాపక్షమాపణ లేదు, బ్యాప్టిస్ట్లో తీసుకుంటే పాపక్షమాపణ లేదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో తీసుకోవాలని ఒక గ్రాండ్ సిద్ధాంతం తీసుకొచ్చారు. వాళ్ళకి ఆ వాక్యం కీలకమైనది. ఇక 3వదిగా, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఇది పెంతెకోస్తు సోదరులు తీసుకున్నారు. వాళ్ళకి మారు మనసు ఇంపార్టెంట్ కాదు, బాప్తిస్మం ఇంపార్టెంట్ కాదు, హోలీ స్పిరిట్ పొందుకోవటం, పరిశుద్ధాత్మను పొందుకోవటం. వెయిట్ చేయండి, పొందుకోండి.
ఆ చేతులు పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా అని చాలా వాక్యాలు చూపిస్తారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనేది వారి యొక్క టీచింగ్. తర్వాత యేసుక్రీస్తు నామాన బాప్తిసం, జీసస్ నేమ్ అనే ఒక గొప్ప సిద్ధాంతం వచ్చింది. సువార్తలో యేసుప్రభువు వారు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో చెప్పాడు. అపోస్తల కార్యములు యేసు నామంలో ఉంది కాబట్టి మనం యేసు నామంలోనే బాప్తిసం ఇవ్వాలని జీసస్ నేమ్ అనే ఒక గ్రాండ్ డినామినేషన్ వచ్చింది. అపోస్తల కార్యములు ఇంత రకాలుగా ఎవరికి ఇష్టం వచ్చిన వాక్యం వాళ్ళు తీసుకున్నారు. కన్ఫ్యూజన్ అయిపోయింది, గందరగోళం అయిపోయింది. మరి దీన్ని మనం ఎలా ఛేదించగలం? నెక్స్ట్ అపోస్తల కార్యం, నెక్స్ట్ క్లాస్ అంతా టోటల్గా అపోస్తల కార్యం మీద ఉంటుంది. సిద్ధపడండి. ఈలోపు 28 చాప్టర్స్ మీరు చదివిరండి. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంత. ఒకటి మాత్రం వాస్తవం, పాత నిబంధనలో తండ్రి పని తండ్రి చేశాడు, సువార్తలో కుమారుడు పని కుమారుడు చేశాడు. అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్ముడు నేరుగా డైరెక్ట్గా పని చేస్తున్నాడు. పాత నిబంధనలో తండ్రి చేసిన పనికి కుమారుడు పరిశుద్ధాత్ముడు సహకరించారు. సువార్తలో కుమారుడు చేసిన పనికి తండ్రి పరిశుద్ధాత్ముడు సహకరించారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేస్తున్న పనికి తండ్రి కుమారులు సహకరిస్తున్నారు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ ఆఫ్ ట్రినిటీ. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాలు సువార్త వెళ్ళింది, సంఘాలు కట్టబడ్డాయి. అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఒకటి మాత్రం వాస్తవం, సువార్తల ఆరంభం ఇజ్రాయెల్ కొరకు, ఇజ్రాయెల్ కొరకు, ఇజ్రాయెల్ కొరకు. యేసుప్రభు టీచింగ్ అంత ఇజ్రాయెల్ కొరకు. కానీ ఎప్పుడైతే సంఘం గురించి చెప్పాడో ఆయన టీచింగ్ మారిపోయింది. సిలువ గురించి చెప్పాడు. వితౌట్ క్రాస్ దెర్ ఇస్ నో చర్చ్. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్, వీఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్. ఎందుకంటే మనం జగత్తు పునాది వేయబడక మునిపే వీఆర్ ఇన్ గ్రాండ్ ప్రోగ్రామ్. దేవుడి తలంపులను దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ థాట్స్ ఉన్నారన్న? ఉన్నాను ఉన్నాను. చాలా సంతోషం. ఇంత సత్యము దేవుని వాక్యములో, బైబిల్లో ఇమిడి ఉంటుండగా సో అది మనము తెలుసుకుంటున్నాం. అది దేవుని కృప. అదనమాట, నేకులకు లేదు, భాగ్యం దేవుడు మనకిచ్చాడు. సో నెక్స్ట్ స్టడీ గురించి మనము ప్రార్థన చేద్దాం. మనం కూడా అపోస్తల కార్యం చదువుకుని వద్దాం. వివరముగా దేవుని దాసులు మరి వివరిస్తూ ఉంటుండగా విని ఆత్మీయంగా మనం